చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ మీడియా సమావేశం వివరించారు. విద్యార్థులకు తోడుగా అండగా శ్రీ నారా లోకేష్ కూటమి ప్రభుత్వం గత వైకాపా ప్రభుత్వ పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కు నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో 2019-24 మధ్య కాలంలో వైకాపా ప్రభుత్వ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి మాట్లాడుతుండేవాళ్ళు. అయితే ఆయన పాలనా కాలంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారు, పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంటు బకాయిలు పెట్టి వాళ్లకు సర్టిఫికేట్లు రానియకుండా హాల్ టికెట్లు కూడా రాకుండా చేసేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు నిరసనలు దిగారు, ఆత్మహత్యలు కూడా పాల్పడిన సంఘటనలు కూడా మనం చూసాం. ఒకసారి ఆ 5 సంవత్సరాల పరిపాలన చూసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగేటప్పటికీ ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ 2000 బకాయిలు 989 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా పీజీ కళాశాల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 450 కోట్లు, మొత్తం 4271 కోట్ల రూపాయలను బకాయిలు పెట్టి వెళ్ళారు. అదే ఆయన పరిపాలనలో భవనాలకు వైకాపా రంగులు వేయడానికి 3000 కోట్లు ఖర్చు పెట్టారు. విద్యార్థులకు ట్యాబుల పేరుతో 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. విద్యా కానుక పేరుతో మరో 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందులో పెద్ద మొత్తంలో దోపిడీ చేసుకున్నారు. అయితే విద్యార్థుల ఫీజు బకాయిలు మాత్రం చెల్లించడానికి ఆ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రాలేదు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి, విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి, విద్యా వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అందరి సలహాలు, స్టేక్ హోల్డర్స్ అందరితో సమావేశాలు పెట్టి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోవడం జరిగింది. అందులో ఫీజు బకాయిలతో ఇబ్బంది పడుతున్నటువంటి, సర్టిఫికేట్లు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులకు సుమారు 10 లక్షల మందికి సర్టిఫికేట్లు అందే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. మరి ఫీజు బకాయిలు కూడా క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకుంటూ మరి జనవరి నెలలో 788 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడం జరిగింది. మార్చిలో ఇటీవల మరో 600 కోట్ల రూపాయలను విడుదల చేశారు. తొందరలోనే మరో 400 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడానికి నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటున్నారు. 2014-19 మధ్య గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 16 లక్షల మందికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ 5 సంవత్సరాలలో 10,136 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఖర్చు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో 9 లక్షల మందికి మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారు. సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి ఎగనామం పెట్టారు. మరి వారు 5 సంవత్సరాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేసిన ఖర్చు ఎంతంటే 6,430 కోట్ల రూపాయలు.
టీడీపీ ప్రభుత్వ పాలనలో 10,136 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 6,430 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 2014-19 మధ్య టీడీపీ పాలనలో 4,923 మందిని విద్యార్థులను విదేశాలకు పంపే విధంగా ఏర్పాట్లు చేస్తే మరి 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో కేవలం 116 మందిని మాత్రమే విదేశాలు పంపించే చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో విద్యార్థులను దగా చేశారు, మోసం చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు జరపకుండా వారిని నిర్లక్ష్యం చేశారు, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు, ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందర కాపలా కాసే పరిస్థితి కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను గాడిన పెడుతూ రాజకీయాలకు అతీతంగా రాజకీయ వాసన లేకుండా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ మధ్యం కూడా చూసాం మనం. స్కూల్ బ్యాగులు కానీ అదేవిధంగా యూనిఫామ్లు కూడా ఎక్కడా కూడా పార్టీ కలర్లు కానీ ఎవరి ఫోటోలు లేకుండా చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు. అదేవిధంగా వైస్ ఛాన్సలర్ల ఎంపికలో కూడా వైకాపా ప్రభుత్వ పాలనలో రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులను పెట్టి రాజకీయ పునరావాస కేంద్రాలుగా యూనివర్సిటీలు మారిస్తే మరి నారా లోకేష్ గారు దానిపైన గట్టి చర్యలు తీసుకొని రాజకీయాలకు అతీతంగా నిష్ఠాతులైనటువంటి అధ్యాపకులను అత్యంత గౌరవమైన వ్యక్తులను ఈరోజు వీసీలుగా కూడా నియమించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా విద్యా వ్యవస్థను ఈరోజు నారా లోకేష్ గారు సంస్కరణలతో ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి వాతావరణం మరి పాఠశాలలో కానీ కళాశాలలో ఏర్పడే విధంగా కూడా తయారు చేసుకున్నారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి విద్యార్థులు కూడా మరి గత ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి తీరును ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరును కూడా ఒకసారి గమనించుకొని అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.